కార్యక్రమాన్ని చేపట్టినాం. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. వారి లాంటి ఆగమ శాస్త్ర సలహాదారులు ఈనాడు ఈ వేదిక మీద ఈ సుముహూర్త కార్యక్రమం వారి చేతుల మీద జరిగిన ఉంటే నిజంగా దేవుడు కూడా సంతోషించుండేవారు. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండు తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7500 ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తవ్వ ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు